ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది నా వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచు ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, మనము మరి పవిత్రులైన కన్యకలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ పవిత్రురాలైన కన్యక మరి తన పురుషుడు అంటే వరునికి మరి ప్రదానము చేయబడిన తర్వాత మరి ఆ కన్యక ఎలా జీవిస్తుంది అంటే తన యొక్క వరుని పట్ల తలంపులు కలిగి ఆలోచనలు కలిగి ఎప్పుడు కూడా అతని ఈ ఆలోచనలతోనే జీవిస్తుంది. ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంటూ మరి అతడు ఎప్పుడు వివాహం చేసుకుంటాడా, ఎప్పుడు తన సొంతమైపోతానా, ఎప్పుడు అతనితో వైవాహిక బంధము కలిగి జీవిస్తానా అని ఆలోచన చేస్తూ ఉన్నది. అలానే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము కూడా మరి పరమ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ప్రధానము చేయబడిన మరి వ్యక్తులము అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పవిత్రురాలైన కన్యక, సంఘము కన్యకకు సాదృశ్యం అయితే ఆ దేవాది దేవుడు మరి వరుడికి సాదృశ్యం కనుక మరి ఆయనతో మనకు ప్రధానము చేయబడ్డదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయనను విశ్వసించి ఆయన నామములోకి బాప్తిసం పొందిన మనం అందరము కూడా ఆయన యొక్క కన్యకగా మారినాం. ఆయన వధువు సంఘముగా మనము మారినాం. మరి ఆ కన్యకకు ఆ పురుషునితో ప్రదానం చేయబడ్డట్టే మనము ఆయనకు ప్రదానము చేయబడ్డాం. అయితే ప్రియులారా, ఆయన మరి మన కొరకు ఒకరోజు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. అప్పుడు కడబూర శబ్దం రోగగానే ఈ భూమి మీద ఉన్న కన్యక ఆయనను మధ్యాకాశంలో కలుసుకొనబోతూ ఉన్నది. ఆయనతో మనం యుగయుగములు జీవించబోతున్నాం కనుక మనము ఆ రీతిగా అట్టి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. నా దేవుడు రాబోతూ ఉన్నాడు, ఆయన ప్రవచనాలు నెరవేర్చబడబోతూ ఉన్నాయి. అయితే ఆయన కొరకు నేను ఆలోచన కలిగి బిడగా నేను ఉండాలనే ఆలోచన నీలో మరి కలగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ కొరకు ప్రతి క్షణము మనం నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ అంటున్నాడు ఏంటిదంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమని భయపడుచున్నాను. హవ్వను సర్పము మోసం చేసినట్టుగా మనల్ని కూడా మోసపరిచి మరి దేవుని యొక్క రక్షణ అనే సరళత నుండి తప్పిపోయి మనము మరి అపవిత్రపరచబడి ఆ ఎత్తపడే గుంపులో మనం ఉండకుండా పోతామేమోననే మరి భయము పౌలు గారికి. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక దేవుని పిల్లలమైన మనం ఆ రీతిగా మన పవిత్రతను కాపాడుకోవాలి, మన రక్షణను మనం కాపాడుకోవాలి. ఆయన కొరకు నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఆయన ఒకరోజు ప్రత్యక్షమవుతాడు, యుగయుగములు ఆయనతో మనం జీవిస్తాం. దేవుడు మనల్ని ఆ రీతిగా ఉన్నతమైన స్థానంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. మరందరము కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో నాయన, పవిత్రురాలైన కన్యక ఏ రీతిగా అయితే ప్రభా తను ప్రదానం చేయబడిన ఆ పురుషుని కొరకు మరి తలంపులు కలిగి ఆలోచన కలిగి జీవిస్తుందో నాయన, తన దానిదై సొంత దాన్ని అయిపోవాలని ఆలోచన కలిగి ఉంటుందో ఆ రీతిగా మాకు కూడా అటువంటి ఆలోచన మీరు అనుగ్రహించి నడిపించు. ఏ శత్రువు ఏ సైతాను అటువంటి నాయన సరళతను తప్పిపోకుండా అది మమ్మల్ని శోధించకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
తండ్రి ఇదిగో ప్రభువా, మరి ఈ దినమంతా కూడా నీ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి, వారి ఆరోగ్యాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కీడు నుండి, దుష్టత్వం నుండి తప్పించి సమస్త విధమైన కల్మషం దూరపరిచి ఉన్నతమైన మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.